వెల్కమ్ టు KR5 న్యూస్. నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలో వినాయక పూజల నైవేద్యాలు, అన్నదానాలు, ఉల్లాసంగా విభిన్న తరాల నాట్య ప్రదర్శనలు, తమ విధానాలతో 9 రోజులు వినాయకుడికి అర్పించిన ప్రసాదాలు, మరవలేని విఘ్నేశ పూజల కొరకు ఒకరిపై ఒకరు తమ 9 రోజుల పాటు పూజలు అందించిన సమయంలో వినాయకునికి అతి ప్రీతి అయిన లడ్డు యొక్క విలువ వెలకట్టని నిధిగా అందరికీ తమ వంతు సౌభాగ్యాన్ని, సమృద్ధిని, పంటలు పండాలని మనస్ఫూర్తిగా వినాయకుని ముందు వేడుకోవడం, ఖచ్చితంగా వ్యాపారాల అభివృద్ధి కొరకు ఎంతగానో నమ్మకంగా విఘ్నేశ్వరుని పూజలు నిర్వహించి ప్రసాద రూపంలో లడ్డును వేలం పాట వేయడం జరిగింది. అందుకు భక్తులు అనేక మూల్యంతో అందుకోవడం జరిగింది. సాయిబాబా మందిర ఆవరణలో సాయి విఘ్నేష్ యొక్క లడ్డూలు 18,001 రూపాయలతో పార్దు గౌడ్, రాజు గౌడ్ సొంతం చేయగా, తదుపరి అనేక వినాయక మంటపాల వద్ద వివిధ రూపాల్లో ఒకరు వినాయకునికి అర్పించిన అనేక విధాల డబ్బుల హారంను కూడా వేలంపాటలో ఒకరికి మించి ఒకరు సొంతం చేసుకోవడానికి వివిధ మూల్యాన్ని చెల్లించి తమ భక్తిని చాటుకోవడం జరిగింది. గ్రామ కేంద్రంలో భక్తి శ్రద్ధలతో ఊరేగింపు చేసి సమీపంలో ఉన్న బతుకమ్మ అను చెరువునందు మరియు మంజీర నదిలో విసర్జన చేయడానికి కొన్ని మండపంలోని వినాయకులు జరపడం జరిగింది. ఇందుకు భక్తిపూర్వంగా గ్రామంలో ఊరేగింపు నిర్వహించి కొన్ని పూజించిన వినాయకుని ప్రతిమను నీటి యందు నిమజ్జనం చేశారు.